నమస్కారం. చరిత్రలో కొన్నిసార్లు తీసుకునే నిర్ణయాలు ఒక దేశం యొక్క రూపురేఖలనే మార్చేస్తాయి. మన భారతదేశ విభజన సరిగ్గా అలాంటిదే. ఆ సమయంలో అంతా గందరగోళం. ఒక పెద్ద ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది. అసలిప్పుడు భారతీయులెవరు? ఈ ప్రశ్నకు సమాధానమిచ్చేందుకే మన రాజ్యాంగంలో ఒక ప్రత్యేకమైన నిబంధనను పెట్టారు. అదే ఆర్టికల్ 7. దాని కథేంటో ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. ఈ విషయాన్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న పజిల్తో మొదలుపెడదాం. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు మార్చ్ 1, 1947 తర్వాత భారతదేశం నుంచి పాకిస్తాన్కి వెళ్లారు. కాని విచిత్రంగా వాళ్ళలో ఒకరికి మాత్రమే భారత పౌరసత్వం దొరికింది, ఇంకొకరికి లేదు. ఇది ఎలా సాధ్యం? ఈ యొక్క ప్రశ్నకు సమాధానం మనకి మొత్తం ఆర్టికల్ 7ని అర్థమయ్యేలా చేస్తుంది. ఇక్కడ చూడండి, విషయం చాలా క్లియర్గా ఉంది. ఇద్దరి ప్రయాణం 1948లో పాకిస్తాన్కి వెళ్లడంతో మొదలైంది. ఇక్కడదాకా కథ సేమ్. కాని ఆ తర్వాతే అసలు ట్విస్ట్. వ్యక్తి బి ఒక ప్రత్యేకమైన పర్మిట్తో ఇండియాకి తిరిగి వచ్చారు. కాని వ్యక్తి ఏ రాలేదు. చూశారా? ఈ యొక్క చిన్న తేడా వాళ్ళ పౌరసత్వ భవిష్యత్తునే పూర్తిగా మార్చేసింది. సో ఆ పజల్ను పరిష్కరించే ఆ కీలకమైన రూలేంటి? అదేనండి, ఆర్టికల్ 7. ఇది మన రాజ్యాంగంలో ఒక భాగం. దేశ విభజన టైంలో ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్లిన వాళ్ల పౌరసత్వం గురించి ఇది చాలా స్పష్టంగా చెబుతుంది. ఇప్పుడు ఆ నియమమేంటో వివరంగా చూద్దాం. ముందుగా ఆర్టికల్ 7లో ఉన్న మెయిన్ రూల్ చాలా సింపుల్. ఎవరైనా సరే మార్చి 1, 1947 తరువాత భారతదేశం నుండి పాకిస్తాన్ వెళ్లారా? ఈ డేట్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ టైం నుంచే దేశ విభజన గొడవలు తీవ్రమయ్యాయి. ఒకవేళ సమాధానం అవును అంటే ఆ తేదీ తర్వాత పాకిస్తాన్కి వెళ్లి ఉంటే దాని పర్యవసానం ఒక్కటే: వాళ్లు ఇకపై భారత పౌరులుగా పరిగణించబడరు. వాళ్ల పౌరసత్వం పోయినట్టే. చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ రూల్ ఇది. అయితే ఆగండి, కథ ఇక్కడితో అయిపోలేదు. ప్రతి కఠినమైన నియమానికి ఏదో ఒక మినహాయింపు ఉంటుంది గదా. అలాగే ఈ రూల్కి కూడా ఒకే కాని చాలా ముఖ్యమైన మినహాయింపుంది. ఈ ఎక్సెప్షన్ మొత్తం సీన్నే మార్చేస్తుంది. ఆ మినహాయింపు ఏంటంటే 2 కండిషన్స్ ఉన్నాయి. మొదటిది, పాకిస్తాన్కు వెళ్లిన వ్యక్తి తిరిగి భారతదేశానికి రావాలి. రెండోది, ఇది చాలా ముఖ్యం, వాళ్లు ఒక పునరావాస పర్మిట్ అంటే రీసెటిల్మెంట్ పర్మిట్ మీద రావాలి. అది కేవలం ఒక ఎంట్రీ టికెట్ కాదు. నేను పర్మనెంట్గా ఇండియాలోనే ఉండిపోవడానికి వస్తున్నాను, నా లాయల్టీ ఈ దేశానికే అని చెప్పే ఒక అధికారిక హామీ అన్నమాట. ఈ 2 షరతులు ఎవరైతే పాటిస్తారో వాళ్లకు తిరిగి భారత పౌరసత్వం ఇచ్చేస్తారు. అంటే మొదట వాళ్ల పౌరసత్వం పోయినా సరే ఈ పర్మిట్తో తిరిగి పొందే అవకాశం ఉందన్నమాట. సో ఈ పర్మిట్ పౌరసత్వానికి ఒక తాళం చెవిలాంటిది. సరే, ఈ రూలేంటో మనకి అర్థమైంది. కాని అసలు ఇలాంటి ఒక రూల్ ఎందుకు అవసరమయ్యింది? దాని వెనుకున్న కారణాలేంటి? ఆనాటి పరిస్థితులేంటి? ఇది తెలుసుకోవటం కూడా చాలా ముఖ్యం. దీని వెనుక దేశ విభజన నాటి చారిత్రక గందరగోళం ఉంది. దీనికి ముఖ్యంగా 3 లక్ష్యాలున్నాయి. ఒకటి, డ్యూయల్ లాయల్టీని ఆపడం. అంటే ఒకే వ్యక్తి 2 దేశాలకు విధేయుడిగా ఉండడం కరెక్ట్ కాదు కదా. రెండోది, లక్షలాది మంది అటూ ఇటూ వెళుతున్న ఆ టైంలో ఎవరు ఎక్కడి వాళ్లో ఒక క్లారిటీ తీసుకురావడం. ఇక మూడోది, కొంతమంది పనిమీద వెళ్లి తిరిగి వస్తారు, మరికొంతమంది శాశ్వతంగా వెళ్ళిపోతారు. ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించడం కోసం ఈ రూల్ పెట్టారు. చట్టంలో ప్రతి మాట చాలా పవర్ఫుల్. అందులోనూ కొన్ని కీలకమైన పదాలుంటాయి. వాటిమీదే మొత్తం కేస్ ఆధారపడి ఉంటుంది. ఆర్టికల్ 7లో కూడా అలాంటి కొన్ని ముఖ్యమైన పదాలు, వాటికి చట్టం చెప్పిన అర్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇంతకుముందు మనం మాట్లాడుకున్న పునరావాస పర్మిట్ గురించి చూద్దాం. ఇది కేవలం ఒక ప్రయాణపత్రం కాదు, భారత అధికారులు జారీ చేసిన ఒక అఫీషియల్ డాక్యుమెంట్. ఇదేం చెప్తుందంటే ఈ వ్యక్తి శాశ్వతంగా తిరిగి వస్తున్నారు, ఇకపై ఇండియాకి నమ్మకమైన పౌరుడుగా ఉంటారు అని. అంటే ఇది వాళ్ల ఉద్దేశానికి, విధేయతకి ఒక ప్రూఫ్ అన్నమాట. ఇక్కడ మరో ముఖ్యమైన పదం వలస లేదా మైగ్రేషన్. అసలు వలస వెళ్లడమంటే ఏంటి? ఎవరైనా బంధువులను చూడ్డానికి కొద్ది రోజులు పాకిస్తాన్ వెళ్ళొస్తే దాన్ని కూడా వలసమే అనాలా? ఈ విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఉండేది. ఫైనల్గా సుప్రీంకోర్టు రంగంలోకి దిగి ఒక క్లారిటీ ఇచ్చింది. ఆ క్లారిటీ 1996లో కులత్తిల్ మమ్మూ కేసులో వచ్చింది. సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పిచ్చింది. వలస అంటే కేవలం దేశం దాటి వెళ్లడం కాదు, శాశ్వతంగా అక్కడే స్థిరపడాలనే ఉద్దేశంతో వెళ్లడం. అంటే ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు అనేదానికన్నా ఏ ఉద్దేశంతో వెళ్తున్నాడు అనేది ముఖ్యం. ఇది చాలా పెద్ద మార్పు. మనం ఆర్టికల్ 7ని అర్థం చేసుకునేటప్పుడు దాన్ని ఆ కాలం నాటి పరిస్థితులతో కలిపి చూడాలి. ఇదేదో ఎప్పటికీ ఉండే ఒక జనరల్ సిటిజన్షిప్లా కాదు. ఆ ప్రత్యేకమైన, క్లిష్టమైన చారిత్రక సందర్భం కోసం మాత్రమే దీన్ని తీసుకొచ్చారు. ఆర్టికల్ 7ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే దాని జంట అయిన ఆర్టికల్ 6ను కూడా చూడాలి. ఇవి ఒకే నాణేనికి 2 వైపుల లాంటివి. ఆర్టికల్ 6 పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చిన వాళ్లకు పౌరసత్వం ఇస్తుంది. అదే ఆర్టికల్ 7 ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్లిన వాళ్ల పౌరసత్వాన్ని తీసేస్తుంది. అయితే ఒక మినహాయింపుతో. సింపుల్గా చెప్పాలంటే ఒకటి వెల్కమ్ చెబితే ఇంకొకటి గేట్ కీపర్లా పనిచేసింది. సో మనం గుర్తుంచుకోవాల్సిన విషయమిదే, ఆర్టికల్ 7 అనేది ఒక స్పెషల్ రూల్. దేశ విభజన అనే ఒక అసాధారణ చారిత్రక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి పెట్టిన ఒక తాత్కాలిక, కఠినమైన నిబంధన. దాని అవసరం, దాని పని ఆ కాలంతోనే దాదాపుగా ముగిసిపోయింది. రైట్, ఇప్పుడు మనకి రూల్స్ తెలుసు, వాటి వెనకున్న కారణాలు తెలుసు, అందులోని కీలకమైన పదాలకు అర్థాలు కూడా తెలుసు. ఇక మనం మొదట అడిగిన పజిల్ దగ్గరికి వెనక్కి వెళ్దామా? ఇప్పుడు దానికి సమాధానం చాలా ఈజీగా దొరుకుతుంది. ఇక్కడ చూడండి, సమాధానం చాలా సింపుల్. వ్యక్తి ఏ మరియు బి ఇద్దరూ పాకిస్తాన్కు వెళ్లారు.
కాని వ్యక్తి బి మాత్రమే ఆ కీలకమైన పునరావాస పర్మిట్తో తిరిగి వచ్చాడు. అందుకే ఆర్టికల్ 7 మినహాయింపు కింద వ్యక్తి బికి పౌరసత్వం లభించింది. వ్యక్తి ఏ దగ్గర ఆ పర్మిట్ లేదు కాబట్టి అతనికి పౌరసత్వం రాలేదు. వాళ్ల భవిష్యత్తు నిర్ణయించింది ఆ ఒక్క పత్రమే. ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. ఆర్టికల్ 7 లాంటి చట్టాలు కేవలం కాగితం మీద అక్షరాలు కాదు, అవి మన చరిత్రకు అద్దం పడతాయి. ఒక దేశం ఎంత కష్టమైన పరిస్థితులను ఎదుర్కొంది, వాటిని ఎలా అధిగమించడానికి ప్రయత్నించిందో చెబుతాయి.